రాజు యాదవ్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ అయితే ఉంటుంది. మూవీకి వెళ్ళే ముందు నాకైతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మూవీ టికెట్ అయితే నేను మార్నింగ్ బుక్ చేసుకున్నాను. బట్ మూవీ టైంకి అయితే నేను వెళ్ళలేకపోయాను. సమ్ రీజన్స్ వల్ల అయితే ఒక 1.5 అవర్ లేట్ అయితే అయింది. చేసేదేమీ లేకుండా ఇంకా మళ్ళీ టికెట్ అయితే బుక్ చేసుకొని వెళ్ళి చూసి రావడం అయితే జరిగింది. బట్ ఫైనల్లీ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ వచ్చేసి ఇట్స్ వర్త్ అని చెప్పచ్చు. బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన రాజు యాదవ్ గారి యాక్టింగ్ అయితే ఇందులో బెస్ట్ అని చెప్పొచ్చు. స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే తను ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఆడుతూ ఉన్నప్పుడు తన ఫేస్కి అయితే ఒక బాల్ తగులుతుంది. తగిలిన తర్వాత ఆ ఫేస్కి వచ్చేసి ఒక స్మైలింగ్ ఫేస్లో యాడ్ అయిపోద్ది. ఆ స్మైలింగ్ ఫేస్ పోగొట్టుకోవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ ఇక్కడికి చూపించుకున్న తర్వాత తనకైతే చాలా డబ్బు చాలా ఇదైతే ఖర్చు అవుద్ది. సో దానికోసము తను ఎక్కడెక్కడ తిరిగాడు, ఏం చేస్తాడు, దాని మధ్యలో కూడిన కామెడీ సీన్స్ అవైతే కొంచెం బాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేశాయి. సో ఇందులో బేసిక్ చెప్పుకోదగ్గింది ఏంటంటే యాక్టింగ్ అయితే బాగుంది, కామెడీ సీన్స్ కూడా పర్లేదు, కొత్తగానే ఉన్నాయి, నవ్వు తెప్పించేట్టుగానే ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా అక్కడక్కడ ఇంకా క్లైమాక్స్లో ఒక ఎమోషన్ సీన్ అయితే ఉంటుంది, అది కూడా మంచి టచింగ్ అనిపిస్తుంది. గెటప్ సీను గారి యాక్టింగ్ వచ్చేసి నిజంగా చాలా బాగా చేశారు అయితే చెప్తాను, చాలా బాగా అయితే చేశారు. అండ్ ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టులు అయితే ఉన్నారు ఇంకా ఇందులో, వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్కి తగ్గట్టు బాగా అయితే యాక్ట్ చేశారు. ఇంకా మన డైరెక్టర్ రైటింగ్ గురించి అయితే మనం చెప్పాల్సిన పని లేదు. స్క్రీన్ ప్లే ఇందులో బాగా అయితే వచ్చింది. ఆ డైరెక్షన్ కూడా అయితే వైబ్స్ అక్కడక్కడ బాగా కనిపిస్తాయి మనకి. సో మూవీలో వంక పెట్టాల్సింది ఏం లేదు. ఈ సమ్మర్కి జస్ట్ ఒక 2 అవర్స్ ఒక మంచి మూవీని చూడదలుచుకుంటే ఖచ్చితంగా మూవీని అయితే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. కొద్దిసేపు నవ్వు తెప్పిస్తుంది, లాస్ట్కి వచ్చే కొందికి కొంచెం ఒక మంచి ఫీల్తో ఒక ఎమోషనల్ సీన్స్ అయితే ఎండ్ చేస్తారు. అదైతే మంచిగా అయితే అనిపిస్తుంది. నాకైతే పర్సనల్గా అయితే ఓకే, నచ్చిందని అయితే నేను చెప్తాను. గెటప్ సీను గారి యాక్టింగ్ అయితే నిజంగా తన మూవీలో నిజంగా చాలా బాగా అయితే చేశారు. ఇంతవరకు తన కామెడీని మాత్రమే చూసాము, ఇప్పుడైతే తన కొత్త క్యారెక్టర్ని కూడా అయితే ఇందులో చూస్తాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారు. సో మూవీ స్టోరీ అయితే అది, కామెడీ అయితే బాగానే ఇచ్చారు. దానికి తగ్గట్టు కొన్ని స్టోరీ, దానికి తగ్గట్టు లాస్ట్లో ఒక చిన్న ఎమోషన్స్, అవి కూడా స్టోరీకి తగ్గట్టు అయితే అన్నిటినీ కరెక్ట్గా అయితే కన్వే చేశారని అయితే నేను చెప్తాను. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఐ గివ్ 8.0/10. అండ్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.